సో ఇవాళ నేను ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూపిస్తున్నాను. అంటే బ్రేక్ఫాస్ట్తో మనం ఎలా స్టార్ట్ చేసాం మన డే అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మన బ్రేక్ఫాస్ట్ కనుక మంచిగా తీసుకుంటే డే మొత్తం మనకు ఆకలి అవ్వదు, క్రేవింగ్స్ కూడా ఉండవు. సో ఆల్రెడీ మా వాళ్ళు స్టార్ట్ చేసే లోపల 3 బాదం తిన్నాను. అసలు బాదం చాలా క్యాలరీస్. ఒకవేళ నిజంగా ఆకలిస్తూ కూర్చున్నాం అనుకోండి, మా వీడియోగ్రాఫరు, మా ఎడిటరు వాళ్ళిద్దరు సరిచేసి కెమెరాలు పెట్టి ఇటు తిప్పి అటు తిప్పే లోపల మొత్తం నేను తినేస్తా వీడియో చూపించకుండానే. అలా చేస్తారు. సో నేను ఒక మంచి 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 బ్రేక్ఫాస్ట్ తొందరగా కుక్ చేసుకుని ఫాస్ట్గా తినేసేది అండ్ హెల్త్కి చాలా మంచిది. ఒక మీల్లో మనం అట్లీస్ట్ 20 to 30 grams ఆఫ్ ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకోవాలి, కొంత ఫైబర్ ఇంక్లూడ్ చేసుకోవాలి, గట్ ఫుడ్ ఇంక్లూడ్ చేసుకోవాలి, ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ మీల్ అనేది ఫ్యాట్స్, ఫైబర్ అండ్ ప్రోటీన్తో స్టార్ట్ చేయడమే 100% రైట్. అది వాళ్ళు చూపిస్తాను. ఈజీగా కుక్ చేసుకోవచ్చు. ఇవన్నీ స్టీమ్ చేసేసుకున్నా. క్యారెట్లో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, తక్కువ వేసుకోండి. డయాబెటిక్ పేషెంట్స్ అయితే క్యారెట్ అవాయిడ్ చేయండి. సో నాకు క్యారెట్ ఇష్టం, అందుకని 2 spoons వేసుకున్నాను. ఇది స్టీమ్ చేశాను. యాజ్ యూజువల్ నేను ఎప్పుడు ఆనియన్స్ తింటాను. సో ఆనియన్స్ ఒక 2 spoons వేసాను. స్టీమ్డ్ బీన్స్ స్టీమ్ చేసుకునే తీసుకోండి, ఒక 2 spoons వేసాను. కారానికి పచ్చిమిర్చి, పెప్పర్ కూడా వాడచ్చు. సో ఒక 4 బాదాం వేసుకుందాము. అండ్ గ్రీక్ యోగట్, కొంచెం సాల్ట్, చియా సీడ్స్ ఒక 2 teaspoons, అంటే ఒక టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. ఇదంతా చక్కగా మిక్స్ చేసేసుకుని, అండ్ దీంట్లో లెమన్ పిండకపోతే ఎట్లా? అసలు లెమన్ రోజు ఒక 2 lemons అన్నా 3 lemons అన్నా తీసుకోవటం చాలా హెల్దీ. విటమిన్ సి అనేది చాలా ఇంపార్టెంట్. సో కంపల్సరిగా లెమన్ అనేది ఇంపార్టెంట్. సో చక్కగా గ్రీక్ యోగట్ గట్కి ప్రోటీన్ ఉంటుంది, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, బాదంలో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి, ఒమేగా 3 ఉంటుంది, చియా సీడ్స్లో, వెజిటబుల్స్లో ఫైబర్ ఉంది. సో నేను దీంతో పాటు ఒక 4 egg whites తింటున్నా. సో నాకు ఈ డేకి ఈ మీల్కి కావాల్సిన ప్రోటీన్ చాలా బాగుంది. సో ఈ మీల్కి కావాల్సిన ప్రోటీన్ నాకు వచ్చేస్తుంది. ఎంత బాగుందో! అంటే వెజిటబుల్స్ తింటున్నట్లు ఏమి ఉండదు. కర్డ్ అంటే ఇష్టం లేని వాళ్ళు కోకోనట్ కర్డ్ చేసుకొని తినండి. ఇప్పుడు ఈ మీల్ తింటే నాకు ఒక 5 hours ఆకలి అనేది అవ్వదు ఫర్ షూర్. సో ఎగ్ వైట్లో పెట్టుకొని తిన్నా కూడా సూపర్ ఉంది. ఎగ్ వైట్ పెద్దగా ఉంది. పొద్దున్నే లేసి ఫాస్ట్గా గుడ్ బ్రేక్ఫాస్ట్ కావాలంటే ఇలాంటివి పిల్లలకి ఇచ్చిన హెల్దీ. పిల్లలకి యాక్చువల్గా ఇలానే ఇవ్వాలి. మనం కుకింగ్ స్ట్రెస్ఫుల్ అనుకుంటే స్ట్రెస్ఫుల్గానే ఉంటుంది. ఈరోజు మనం సంపాదించిన కరెక్ట్గా తినకుండా, కరెక్ట్గా ఎక్సర్సైజ్ చేయకుండా మనకి వయసులో ఉన్నప్పుడు ఉండే ఎనర్జీ, పట్టు ఇప్పుడు ఉండవు. ఉండే కొద్దీ పట్టు తగ్గుతుంది. సో ఎక్సర్సైజ్ చేస్తూ మంచిగా ఫుడ్ తింటూ ఉంటే మనం సంపాదించే డబ్బులు మెడిసిన్స్కి, హాస్పిటల్స్కి కట్టకుండా మనం కూడా బాగుంటాం. లాంజివిటీ బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఊరికే తలనొప్పి, హెయిర్ ఫాల్ అవ్వటం, స్కిన్ డ్రై అవ్వటం ఇలాంటివి కూడా ఉండవు. కాన్స్టిపేషన్ రావటం అలా కూడా ఉండదు. మెయిన్ ఫుడ్ మీద ఫోకస్ చేసి స్ట్రెస్ మీద ఫోకస్ చేస్తే మంచిది. ఆ తర్వాత ఎక్సర్సైజ్, ఆ తర్వాత స్లీపు అన్నీ ఇంపార్టెంటే. అసలు స్ట్రెస్ లేకుండా నిజంగా జంక్ ఫుడ్ తిన్నా, ఒక స్ట్రెస్ లేకుండా హ్యాపీగా ఉండే వాళ్ళకి త్వరగా రోగాలు కూడా రావండి. స్ట్రెస్ అంతా మెయిన్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇస్తుంది. సో స్ట్రెస్ ఉండే వాళ్ళు కొంచెం మెడిటేషన్ చేసి, అసలు స్ట్రెస్ ఎందుకండి, మనకు ఉండేది ఒక లైఫ్, ఎవరేం చేస్తారు అనుకొని ఎవరేమి అన్నా నెగిటివ్ అన్నా వాళ్ళు మనం గ్రేట్ కాబట్టి వాళ్ళు నెగిటివ్గా మాట్లాడుకుంటున్నారు అనే పాజిటివ్నెస్తో మనం ముందుకెళ్ళిపోవాలి. మీకేంటమ్మా అన్నీ చెప్తారు అనుకుంటాను, అది రైటే. సరే ఏమన్నా ఇదైతే ట్రై చేయండి. నిజంగా ఇలా పెట్టుకొని తింటే ఏదో 5 star హోటల్లో డిలీషియస్గా ఇచ్చినట్లుంది. ఎగ్ వైట్లో ఈ కర్డ్, ఈ వెజిటబుల్స్ పెట్టుకుంది. సో పొద్దున్నే గుడ్ ఫ్యాట్స్, ప్రోటీను, ఫైబర్తో స్టార్ట్ చేయటం చాలా మంచిది. ఎంత ఫిల్లింగ్గా ఉందో తెలుసా. నిజంగా ఒక 5'7", 5'8" హైట్ ఉన్న వాళ్ళకి కూడా ఈ మీల్ శుభ్రంగా సరిపోతుంది. టమ్మీ అనేది ఫుల్గా అయిపోతుంది.
మీ కాన్సన్ట్రేషన్ బాగుంటుంది, యాక్టివ్గా ఉంటారు. ఇది తినాలి అది తినాలి మన ముందు ఏమైనా పెట్టినా కూడా తినం. నాకు ఆకలి అవ్వట్లా, తినాలనిపించట్లా, స్వీట్ పెట్టినా కూడా తినం. అంటే మన టమ్మీ ఫుల్నెస్, అంటే టమ్మీ ఫుల్నెస్ ఇవ్వటం వల్ల గ్రేలిన్ అనే హార్మోను ఆకలిని కంట్రోల్ చేస్తుంది. ఏవైతే మెడిసిన్స్ ఇంజెక్షన్స్ తీసుకుని అన్ని హార్మోన్స్ని ప్యారలైజ్ చేసుకుంటున్నట్లే కదా, మనం ఓన్గా ఫుడ్తో మనం ఓన్గా కంట్రోల్ చేసుకుని హెల్దీగా అన్ని వైటమిన్స్ మినరల్స్ ప్రోటీన్ ఫ్యాట్స్ ఫైబర్ అవన్నీ తీసుకుంటూ మంచిగా నిద్రపోతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తే మనం ఎప్పటికీ హ్యాపీగా ఉంటాం, అందంగా కూడా ఉంటాం. స్కిన్ కూడా చాలా గ్లో అవుతుంది. సో ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేస్తారు అని చూపిస్తున్నాను. సో ఆబ్వియస్గా సేవ్ ఇట్, షేర్ ఇట్ అండ్ హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.